Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. అకాల వర్షాలతో అన్నదాత కంటతడి పెడుతూ ఉంటే మరో పిడుగులాంటి వార్త ఇప్పుడు రైతులను మరింత భయపెడుతోంది. బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడింది అంటూ ఐఎండీ ఒక వార్నింగ్ జారీ చేసింది. తుఫాన్ ఏర్పడడానికి అనుకూల వాతావరణం ఉంది అంటూ ఒక ప్రకటన అయితే వెలువడింది. బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో వచ్చే 48 గంటల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని 6వ తేదీ నాటికి ఇది తుఫాన్గా మారబోతోంది అని పేర్కొంది. దీని ప్రభావం ఒడిశా అండ్ ఏపీపై తీవ్రంగా ఉండొచ్చని ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేసింది. సో ఒడిశా ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సో తుఫాన్ గనక ఏర్పడితే దానికి మోచాగా పేరు పెట్టబోతున్నారు. గత సంవత్సరం ఇదే మే నెలలో అసానీ తుఫాన్ బీభత్సం క్రియేట్ చేసింది. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితులు కనిపించేలా ఉన్నాయి. రాగల 48 గంటల్లో ఏపీ వాతావరణంలో భారీ మార్పులు ఉంటాయని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. పల్నాడు జిల్లాలో భారీ వర్షానికి కళ్లాల్లో ఉన్న వరి, మొక్కజొన్న అండ్ మిర్చి పంటలకు ఇప్పటికే నష్టం వాటిల్లింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి, కోసి ఆరబోసిన మొక్కజొన్న, మిర్చి పంటలు తడిసిపోయాయి. పొలాల్లో ఆరబోసిన మిర్చి, మొక్కజొన్న దెబ్బతిన్నాయి. పట్టాలు కప్పినా కూడా భారీ వర్షానికి నీరు నిలిచి పట్టాలలోంచి మిరప అలాగే మొక్కజొన్న తడిసిపోయింది. పొలాల్లో ఉన్నటువంటి మొక్కజొన్న, మిర్చి, జొన్న పంటలను ఎండబెట్టుకునేందుకు కూడా రైతులు నానా తంటాలు పడుతున్నారు. పలు చోట్ల కళ్ళాల్లో ఆరబోసిన మిర్చి, మొక్కజొన్నపై రైతులు ముందస్తుగా పట్టాలు కప్పి ఉంచినా కూడా కొన్ని చోట్ల గాలులకు పట్టాలు ఎగిరిపోయి పంటలు కూడా తడిసిపోయాయి. దీంతో రైతులైతే ఆందోళన చెందుతున్నారు.